మానసిక రుగ్మతలతో బాధపడే వారి పట్ల క్లినికల్ సైకాలజిస్టులు సానుభూతి, ప్రేమతో వ్యవహరించాలని, వారి సమస్యలను తెలుసుకుని న్యాయం చేసేందుకు కృషి చేయాలని త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. వారి సమస్యలను ఓపికగా విని తగిన చికిత్స చేయాలని, సేవ చేయడం పుణ్యకార్యంగా భావించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతితో రాష్ట్రంలో మొట్టమొదటిగా ఇండ్లాస్ హాస్పిటల్లో ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ పీడీసీపీ కోర్సులు ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవాడలోని ఓ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ వి రాధికారెడ్డి, డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, డాక్టర్ విశాల్ ఇండ్లా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ తాను రచించిన సత్యకాలం పుస్తకాలను గవర్నర్ ఇంద్రసేనారెడ్డికి బహుకరించారు. అనంతరం ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ పీడీసీపీ కోర్సుల్లో రాత పరీక్ష ద్వారా ప్రవేశాలు పొందిన 12 మందికి ప్రవేశ పత్రాలను మంత్రి గవర్నర్ అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, మానసిక రుగ్మతలతో బాధపడే వారికి చికిత్స చేసే వైద్యులు, ఆసుపత్రులు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. ఇక్కడ 40 సంవత్సరాల కింద వచ్చి ఈ రకమైనటువంటి హాస్పిటల్ను పెట్టడమే కాకుండా వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి సైకాట్రిస్ట్ని క్లినికల్ సైకాట్రిస్ట్ యొక్క కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో నేను వారితో మాట్లాడటం ఇప్పుడే అడుగుతున్నాను. సైకాట్రిస్ట్ అనేటువంటి వాళ్ళు మెడికల్ దీంట్లోనే కాకుండా మామూలు దీంట్లో కూడా ఎప్పుడైనా ఒక వెనకటికి రాజులు కానీ లేదా ఇప్పుడుండేటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఏదైనా మాట్లాడటానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ మాట్లాడటానికి పోయినప్పుడు సైకాట్రిస్ట్ను కూడా తీసుకెళ్తారు. సైకాట్రిస్ట్ని ఎందుకు తీసుకెళ్తారంటే అవతల వాడి యొక్క బిహేవియర్ ఏంది, అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కాబట్టి దాన్ని ఈ యొక్క సైకాట్రిస్ట్ మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి ఈరోజు క్లినికల్ సైకాలజీలోకి వచ్చినాం. కాబట్టి ముందు దాన్ని అర్థం చేసుకుంటే దాన్ని బట్టి ఇక్కడ క్లినికల్ దీంట్లో ఏ రకంగా చెప్పాలి ఏంటిదనేటువంటి దీంట్లో ఉంటుంది. కొన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి వాళ్ళు, లేదా డిప్రెషన్లోకి పోయినటువంటి వాళ్ళు, ఫెయిల్ అయినాడు, లేకపోతే జాబ్ రాలేదు, ర్యాంక్ రాలేదు, ఇబ్బంది పడుతున్నారు అని అంటే కొన్నిసార్లు పేరెంట్స్ అడుగుతారు, ఇంద్రసేన్ రెడ్డి వాడు ఈ రకంగా ఉన్నాడు, ఒకసారి వానితో మాట్లాడు, లేదా వాడిని తీసుకొని కొంచెం బయటికి పోయిరా, ఈ రకంగా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకొని ముందుకు పోవాలి. ఈ రకమైనటువంటి వాటిని స్టడీ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ మాట్లాడుతూ, మానసిక సమస్యలతో బాధపడేవారు సమస్యను చెప్పుకోవడానికి కూడా భయపడుతుంటారని, బాధితులకే కాదు వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్, చికిత్స చేయాల్సిన అవసరం ఉందన్నారు. మానసిక అనారోగ్యానికి అనేక కారణాలు ఉన్నాయని, వాటిని గుర్తించి చికిత్స చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మానసిక వైద్యశాల ఒక్క విశాఖపట్నంలో మాత్రమే ఉందని, అందులో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ను 10 రోజుల్లో ప్రారంభించబోతున్నామని తెలిపారు. అనంతరం డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, డాక్టర్ విశాల్ ఇండ్లా కోర్సుల వివరాలను, వాటి ఆవశ్యకతను వివరించారు. ఇండ్లాస్ హాస్పిటల్స్ తరఫున ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ అట్లాగే ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ కోర్సెస్ ఆరంభ దినోత్సవం జరగబోతోంది. ఈ ఎంఫిల్ కోర్సెస్, ఈ పీడీసీపీ కోర్సెస్ ఇప్పటిదాకా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా లేవు. ఇంతకుముందు మాలాంటి సైకాట్రిస్ట్కి కావలసిన ఈ క్లినికల్ సైకాలజిస్ట్ యొక్క సహకారం కోసం ఎక్కడో కేరళ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి స్టాఫ్ని రిక్రూట్ చేసి ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ చేసిన వాళ్ళని మా దగ్గర వారు మా టీంలో ఒక భాగంగా ఉంటూ పేషెంట్స్కి సేవలు అందించేవాళ్ళు. అయితే మీ అందరికీ తెలిసినట్టు మానసిక ఆరోగ్యంలో భాష అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచో వాళ్ళు వచ్చి ఇక్కడ భాష నేర్చుకొని పేషెంట్స్తో మాట్లాడడము, వారికి థెరపీస్, కౌన్సిలింగ్ సెషన్స్ ఇవ్వడం చాలా ఇబ్బందిగా ఉండేది. అందుకని ఎప్పటి నుంచో దీనికోసం మేము ప్రయత్నం చేస్తుంటే ఫైనల్గా ఈ సంవత్సరం మన డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారి ఆధ్వర్యంలో, అట్లాగే మన ఆర్సీఏ అంటాం, అంటే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి పర్మిషన్తో, మన స్టేట్ గవర్నమెంట్ యొక్క సహకారంతో, మన హెల్త్ మినిస్టర్ గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు, రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి గారు, వీరి అందరి సహకారంతో ఎన్నో పర్మిషన్స్ దీనికి అవసరమై ఉంటాయి. వారందరూ చాలా చేయూతనివ్వడం వల్ల ఈ కోర్స్ని ఫైనల్గా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ స్టార్ట్ చేయడం అవుతోంది.
అంటే మాకు 12 సీట్లే ఇచ్చారు. భవిష్యత్తులో మరిన్ని సీట్లు, ఎందుకంటే సీట్లు కూడా ఎక్కువ ఇవ్వరు. ఇది కేవలం ఎంఎస్సీ ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ ట్రైనింగ్ మాత్రం హాస్పిటల్లో ఉంటుంది, సైకియాట్రిక్ హాస్పిటల్ ఆర్ మెంటల్ హాస్పిటల్లో. అంటే గవర్నమెంట్ సెక్టార్లో కూడా చేయలేనిది మేము ప్రైవేట్ సెక్టర్గా ఉండి ఒక చిన్న హాస్పిటల్లో మేము చేయబోతున్నాము. కాబట్టి ఇది మనందరికీ గర్వకారణం. కాబట్టి దీనివల్ల భవిష్యత్తులో మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకి మరింత మంచి క్వాలిటీ సేవలు అందేదానికి అవకాశం ఉంది. ఒకవైపు సైకియాట్రిస్టులు, ఒక సైడ్ క్లినికల్ సైకాలజిస్టులు, వీళ్ళందరి కోసం ఈ కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాము. కాబట్టి అందరికీ ఈ సందర్భంగా గవర్నర్ గారు, హెల్త్ మినిస్టర్ గారు అందరూ వస్తున్నారు. వారు వీళ్ళని దీవించి వీళ్ళకు ఒక లెటర్ ఆఫ్ అడ్మిషన్ అనేది అందజేస్తారు.